హే ఆల్, ఈరోజైతే పన్నీర్ అండ్ ఆలూ కర్రీ చేసుకుందాం. సో దానికోసం అయితే ప్యాన్లోని కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో పన్నీర్ ఫ్రై చేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్లోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 5 to 6 ఎండిమిరపకాయలు అండ్ కొన్ని అల్లం పీసెస్ వేసి బాగా ఫ్రై చేశాను. సో ఇది 2 to 3 minutes ఫ్రై చేస్తే చాలు, ఎందుకంటే లాస్ట్లో అన్నీ మిక్సీలో బ్లెండ్ చేసేస్తాము. దీనిలో మ్యాజికల్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఈ దాల్చిన చెక్క అండ్ ఇలైచి అనమాట. సో ఇది కూడా దీనిలో యాడ్ చేసి గివ్ ఇట్ ఏ నైస్ మిక్స్ అనమాట. తర్వాత 2 to 3 చాప్డ్ టొమాటోస్ కూడా దీనిలో వేసి మిక్స్ చేసి 2 minutes తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కూల్ అయ్యాక మిక్సీలో బ్లెండ్ చేసేస్తాము. సో తర్వాత ఆయిల్లోని ఈ టొమాటో అండ్ ఆనియన్ ప్యూరీ వేసి 3 to 4 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1 size బాయిల్డ్ పొటాటో యాడ్ చేసేస్తాము. సో అది కూడా యాడ్ చేసేసాక గివ్ ఇట్ ఏ నైస్ మిక్స్ అనమాట. సో దీనిలో మనం దాల్చిన చెక్క అండ్ ఇలైచి వేసాం కదా, అదైతే ఈ కర్రీకి సూపర్ ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇలా మిక్స్ చేసాక 1 bowl ఆఫ్ పన్నీర్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా దీనిలో యాడ్ చేసేస్తున్నాము. సో మీరు ఇదైతే రోటీతో లేదా ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేంతో అయినా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అలా కలిపేసాక దీనిలో కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. తర్వాత ఈ మిక్స్ చేసాక దీనిలో కొంచెం వాటర్ వేసి బాయిల్ అయినంత వరకు ఉంచుకోవాలి. సో నేనైతే ఈ కర్రీ రోటీతో చేసుకుంటాను. సో థిక్గా చేసుకున్నాను. సో యమ్మీ కర్రీ రెడీ.